15,000 మంది బస్సులు చాలే, వ్యాన్లు చాలే, మాకు మేము తయారు చేసుకున్న భోజన పొట్లాలు చాలే. ఎన్ని విధాలుగా ప్రజల్లో ఒక సంతృప్తి ఉంటుంది ఈ పార్టీ మీద, ఈ ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మీరు ఇప్పుడు వచ్చి తగుదనమ్మా అని విద్రోహ దినం పాటిస్తానంటే ఇక్కడ ప్రజలు చూడడానికి వినడానికి ఖాళీగా ఉన్నారు. కాబట్టి మీ ప్రయత్నాలు ఏమి ఫలించవు. ఇప్పటికీ వైఫల్యం చెందారు, ఇప్పటికే జైళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. కొందరైతే కోట్లల్లో ఉన్నారు, కొందరు జైలు గోడల లోపల ఉన్నారు, కొందరు జైలు గోడలు బయట లోపలికి ఎప్పుడు వెళ్ళాలని వాళ్ళు ఉంటారు, ఇంకొందరైతే పోయి అడవుల్లో ఉన్నారు. అడవుల్లో ఎందుకు ఉన్నారంటే నక్సలైట్లు ఉంటారు కాబట్టి మనల్ని పట్టుకోవడానికి ఎవరు రాలే. ఇంత వికృతమైనటువంటి ఆలోచనలు కలిగిన మీరు విద్రోహ దినం పాటిస్తామంటే నవ్విపోదురు కాక మాకేంటి అన్నట్టుంది మీ పద్ధతి. కాబట్టి మీ ఉడత ఊపులకి భయపడేవాడు లేడు, మీరు చెప్తే వినేవాడు లేడు. 5 సంవత్సరాల కాలం మేము చెప్పిన ప్రతి పని చేసి ఈ ప్రభుత్వం నిజాయితీ నిరూపించుకుంది. ఇవి ఉన్న